ఇప్పుడైతే పడేస్తాము. హాయ్ అండి, ఈరోజు అయితే లేత పనస పిండి కోసం అయితే వెళ్తున్నాము, కూర కోసము. ఇదిగో ఇదైతే తీసుకెళ్తున్నాం చూడండి. ఇప్పుడైతే పడేస్తాం చూడండి, ఒకసారి చూపించు. ఇద్దరు బాటిస్తే కైకుతున్నాయి డైరెక్ట్. ఇప్పుడైతే పడేస్తాము. ఇదైతే ఇంటికి వెళ్ళి ఏ విధంగా వంట చేస్తామో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్లవర్ అయితే చూడండి, సూపర్గా ఉంది. చూడండి జిగురు ఎంత ఎక్కువగా ఉందో, పనస జిగురు అండి ఇది. ఇప్పుడైతే మా ఆయన చెక్కుతాడు, పైన ఆ ముళ్ళు ముళ్ళుగా ఉండే అదే మొత్తం తీసేస్తాడు చూడండి. ఇదిగో జిగురు ఎలా అంటుకుందో. ఫ్రెండ్స్, ఇది అయితే మన గిరిజనులు ఎంతో ఇష్టంగా తినే నేచురల్ ఫుడ్. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా లేత పనసకాయ కూరని తిని ఉంటే కామెంట్ చేయండి. మొత్తం చెక్కడం అయితే అయిపోయింది. మా ఆయన అయితే చెక్కేసాడు చూడండి ఏ విధంగా ఉందో. చూపించు మాయ. విషి ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసి అయితే మేము ఉడకబెడతాము. చూడండి ఏ విధంగా మా ఆయన అయితే ముక్క చేస్తున్నాడు. చాలా గట్టిగా ఉందిరా, సరిగ్గా చెయ్యు. ఉడుకుతుందా? ఉడుకుతుంది మరి, లేతగా ఉంది కదా, అలా ఉండండి. నువ్వే ఫ్రై చెయ్యి, నువ్వే ఫ్రై చెయ్యి. నాకు రాదురా, నువ్వు చెయ్యి. నాకు కూడా రాదు. ఎందుకు రాదు? మొత్తం పెట్టిద్దామా? ఇది ఎవరికైనా ఇచ్చేద్దామా? సరిపోదు ఫ్రై చేసి. సరే ఫ్రై కొరికి పంపిస్తే గుడా వస్తాయి కట్టు. చూడండి జిగురు. ఇప్పుడైతే తప్పెలలో అయితే పెడుతున్నాము. వాటర్ ఎక్కువ అయిపోయిందిరా, సరిపోద్ది. ఇక్కడ నీకు వాటర్ తక్కువ ఉండాలి, కొద్దిగా వాటర్ తీసి ఇక్కడ కప్పే మరి. జిగురు అయిపోద్ది తప్పెల. ఇప్పుడైతే పొయ్యికి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీస్తున్నాను, పడిపోతుంది. వాటర్లో అయితే ఎందుకు పెడుతున్నామంటే వేడిగా ఉంది కదా, అందుకనేసి. చూడండి మా ఆయన అయితే ఏ విధంగా కట్ చేస్తున్నాడో. ఉడికిందా? ఇదే చాలా బాగా ఉడికిపోయింది. ఇదైతే ఈ విధంగా కట్ చేయాలి. పనస పొట్టును అయితే ఈ విధంగా ఉడకబెట్టి అయితే ఈ విధంగా చేసి చూడండి, సేమ్ చికెన్ ముక్కల్లాగానే ఉంది. ఇందులో అయితే టమాటాలు ఏమి కలపము, అందులో మసాలా కూడా మేము వేయము, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నాం చూడండి.
చూడండి ఏ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మా ఆయన అయితే అంబాలి అయితే తాగుతానంటున్నాడు. మా ఆయనకైతే అన్నం ఏమో తినాలనిపించట్లేదంట, అందుకనేసి అంబాలి తాగుతాడు. ఇంకా అంబాలి అంబలి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తాగి ఉంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే అన్నం తింటాను. చూడండి, ఇది అయితే పంచపట్టు కూర. ఇదిగో చూద్దాము ఎలా ఉంది, చాలా ఉంది. సూపర్గా అయితే ఉంది, మంచిగా ఉడికింది కూడా. కూర అయితే చాలా సూపర్గా ఉంది. అంబాలికి కాంబినేషన్ కూర బాగుంది. మీరు ఇలా వండేసి ఎప్పుడైనా తినుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అంబాలి కూడా తాగడం ఇష్టం ఉంటే దానికి కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.